జే5 అలంపూర్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్‌కు 2024 సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మీ ముందుకు ఒక మంచి విశ్లేషణతో రావడం జరిగింది. అదేంటంటే విద్యా వ్యవస్థ ప్రక్షాళన గురించి. ఈనాడు చాలామంది నిరుపేదల మధ్య తరగతి కుటుంబాలు కార్పొరేటు స్కూళ్ళలో, కాలేజీల్లో తమ పిల్లల్ని ఉన్నవాళ్ళతో సమానంగా చదివించి ప్రయోజకులను చేయాలని చాలా అప్పుల పాలు చేసి కష్టపడిన శ్రమనంతా అందులో ధరపోస్తున్నారు. దీనికి అంతటి కారణం ఏంటండి అంటే అనేక ప్రభుత్వాలు అనేక కాలం నుండి ఈ కార్పొరేట్ స్థాయి విద్యా వ్యవస్థను ప్రక్షాళన గావించకుండా ప్రోత్సహిస్తున్నాయి. అవేంటంటే, ఒకప్పుడు 30 సంవత్సరాల కిందట మేము చదివేటప్పుడు చిన్నతనంలో ప్రతి చిన్న విలేజ్‌లో, మారుమూల ప్రాంతంలో గూడా విద్యా వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా పనిచేసింది. ఆనాడు టీచర్స్‌కి ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళకు కనీస వసతి లేక బహిర్భూమికి గూడా వెళ్లి విద్యని వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లల్ని గూడా స్కూళ్ళలో చదివించి, మాతో పాటు కూర్చోబెట్టి విద్యతో పాటు బుద్ధులు కూడా నేర్పించేవాళ్ళు. తమ పిల్లలు తప్పు చేస్తే కూడా దండించేవాళ్ళు, కొట్టేవాళ్ళు మాతో పాటుగా. అది ఈనాడు కరువైపోయింది. అసలు కనుసూపు మేరల నూటిలో ఒక పర్సెంట్ కూడా కనపడడం లేదు. అంటే టీచర్లు స్థానికంగా ఉండడం గాని, తమ విధి నిర్వహణలో తమ పిల్లలు చదివించడం గాని చేయడం లేదు. కానీ నీతులు మాత్రం చాలా చెప్తా ఉంటారు. గల్లీలో తిరిగి ప్రతి సంవత్సరం పాంప్లెట్లు పట్టుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివించండి, ప్రభుత్వ కాలేజీలో చదివించండి, చాలా ఉన్నత స్థాయిలో వస్తారు. మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని చెప్తారు. మళ్ళీ అంత నమ్మకం ఉన్నప్పుడు మీ పిల్లలు ఎందుకు చదివించలేరని క్వెషన్ ఏస్తే మాత్రం సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర. మనం నీతులు చెప్పేటప్పుడు మనం పాటించాలి. ఎవటో చెప్పకూడదు. లక్షల జీతాలు తీసుకొని ఈ విద్యా వ్యవస్థ ఎందుకు ఏర్పడింది? మేమేంటి కొన్ని లక్షల ర్యాంకులు సాధించిన వాళ్ళలో, వేల ఉద్యోగాలలో ప్రతిభ ఉంది పట్టభద్రులైన మీరు, ఒక సామాన్య చదువులు చదివి జాబ్ రాకుండా, ర్యాంకులు రాకుండా టెట్‌లో క్వాలిఫై కాని వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో, కాలేజీలో పాఠాలు చెప్పుతా ఉంటే, ఆళ్ళని నమ్మి మీరు మీ పిల్లల్ని పంపించి ఇక్కడ మీ స్థితిగతులేంటి? మీ విద్యా వ్యవస్థ ఏంటి? మీ ఉన్నత చదువేంటి? మీ విలువలు మీరు కోల్పోతున్నారు. ఇంకోటేంటంటే ప్రభుత్వాలు కూడా జీవో ఏం చేసినా అంటే నిరుద్యోగులకు ప్రభుత్వ స్కూళ్ళతో పాటు ప్రైవేట్ స్కూళ్ళలో జీవో ఎందుకు ఇచ్చినా అంటే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే చిన్న ట్యూషన్‌లాగా ఒకప్పుడు చెప్పుకొని బతకాలో, ఆ విధంగా దానికి మార్పునకే ప్రైవేట్ స్కూళ్ళను ప్రోత్సహిస్తున్నారు. కానీ దాన్ని నడుపుతున్న వాళ్ళు ఎవరు వాళ్ళంటే భూస్వాములు, అధిక డబ్బున్న వాళ్ళు నడిపి మామూలు నిరుపేదలైనటువంటి నిరుద్యోగులకు 5,000 నుండి 8,000, 10,000 లోపల జీతాలిచ్చి లక్షల్లో సంపాదిస్తున్నారు. మరి దీనిపై బాధ్యత ఎవరంటే విద్యావంతులు, మేధావులతో దీని మీద చాలా కసరత్తు చేసి అవసరమైతే భవిష్యత్తులో కొన్ని ఉద్యమాలు చేసి దీనికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఇప్పుడు మనందరిని మనలాంటి వాళ్ళపై అందరిపై ఉంది. ఎందుకంటే నిరుపేదలు ఇవాళ తమ శ్రమ సంపాదించిందంట ఈ చదువుకే పెడుతున్నారు. పిల్లల్ని పోటీతత్వంలో నిలబెట్టాలని పక్కల సమాజంలో చదువుతున్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళతో పాటుగా తమ శ్రమతో సంపాదించిన డబ్బునల్లా వృధా ఖర్చు చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు అనే వ్యవస్థనే ఉండవు. రూపుమాపాల. భవిష్యత్తులో దీనిపై ఒక ఎజెండా తయారు చేసుకొని పోరాటాలు సాగించాల్సిన అవసరం కూడా రావచ్చు. చేయాలి కూడా దానికి అవసరం ఉంది. అంటే కేవలం ప్రభుత్వ స్కూలు, ప్రభుత్వ కాలేజీ మాత్రమే ఉండాలి. దానివల్ల ఏంటంటే స్కూల్‌లు పెరుగుతాయి. స్కూల్‌లతో పాటు నిరుద్యోగులకు జాబులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి పంపిస్తున్నా అంటే ప్రభుత్వ స్కూళ్ళలో 100 మంది ఉన్న ఒకటే గది, 50 మంది ఉన్న ఒకటే, 10 మంది ఉన్న ఒకటే. ప్రైవేట్ స్కూల్ ఏంటంటే డబ్బు ఆదాయం కాబట్టి 20 మందికి, 15 మందికి లిమిట్‌గా పెట్టేసి పాఠాలు చెప్పడం వల్ల శ్రద్ధతో చెప్తున్నారు. అక్కడ విద్య బాగవుతుందని పంపిస్తున్నారు. అదే వ్యవస్థ ప్రభుత్వ స్కూళ్ళలో ఎందుకు పెట్టవుతుంది? చదువుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు. నిరుద్యోగులు ఎక్కువైపోయినారు కదా! అదే 20 మందికి ఒక క్లాసు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు రూ. 1,00,000 ఒక పంతులు ఇచ్చే బదులు రూ. 20,000 ఇచ్చి ఒక టీచర్ బదులు 5 మందికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించండి. తప్పేముంది? 20,000లో ఒక కుటుంబం పోషణ జరుగుతది. ఒకరికే 1,00,000 ఇచ్చి అన్యాయంగా పిల్లలకి బలి చేసి విద్యా వ్యవస్థను నాశనం చేసే బదులు ఆ లక్షలో రూ. 20,000 ఇచ్చి 5 మందిని విద్యార్థులను గనక తీసుకుంటే పిల్లలు స్టేజ్ పెరుగుతుంది స్కూళ్ళలో, రెంట్స్ పెరుగుతుంది. విద్యా వ్యవస్థ గాడిన పడుతుంది. సామాన్యులకు చదువు అందుబాటులో ఉంటుంది. ఖర్చులు మిగిలిపోతాయి. తమ సంపాదించిన పెట్టుబడి కూడా అంత కాస్త కూస్తో దాచిపెట్టుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి విద్యావంతులారా, మేధావులారా, నాలాంటి యువత చదువుకున్న వాళ్ళారా ఒకసారి ఆలోచించి దీనిపై భవిష్యత్తులో ఒక ప్రణాళిక, ఒక ఉద్యమం లాంటిది చేసి ప్రభుత్వ పరమైన ఈ స్కూల్, కాలేజీలని రూపుమాపడానికి చాలా శ్రమించాల్సొస్తుందేమో. ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే ఇవాళ విద్య గాడి తప్పింది. ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్, కాలేజీలే. ఒక మండలంలో ఒకటో, రెండో ఉంటే ఇప్పుడు పదులలో, వందలో వెలిచినాయి. ఎందుకు ఈ వ్యవస్థ వచ్చింది? స్కూళ్ళలో నాణ్యమైన విద్య, నాణ్యమైన భోజనం అంటున్నారు. ఎక్కడ భోజనం చేస్తున్నారు? ఎంతమంది తింటున్నారు? సగం మంది ఇండ్లకు పోతున్నారు. సగం మంది తింటా ఉన్నారు. లక్షల్లో, కోట్లలో రూపాయలు పెట్టి ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే, ఈ విద్యా వ్యవస్థని ఒక స్థితిలో నిలబెట్టాల్సిన గురువు పాత్ర ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇవాళ మౌనం దాల్చి తమ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు రియల్ ఎస్టేట్ దందాలు, వ్యాపారాలు,
వ్యవసాయం అంటూ వాటి మీదనే శ్రద్ధ చూపిస్తున్నారు కానీ మా వంతు ఏంటి, మా బాధ్యత ఏంటి అనేవాళ్ళు చాలా తక్కువైపోయినారు. టీచర్‌లో కూడా కొందరు వందలో ఒకరో ఇద్దరో నిరుపేద విద్యార్థులకు హెల్ప్ చేసి, సాయం చేసి నిజమైన విద్య బోధించే వాళ్ళున్నారు కానీ, నూట్లో మూడొంతులు మాత్రం తమ వృత్తికి అన్యాయం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. కాబట్టి భవిష్యత్తులో దీనిపై స్పందించి విద్యని నిరుపేదలకు సామాజిక అంశాలు జోడించి, విద్యతో పాటు బుద్ధులు కూడా నేర్పించాల్సిన బాధ్యత గురువు వర్యులపై మీపై ఉంది. కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, విద్యని విద్యలాగానే గానీ చదువుని చదివించాలి గానీ చదువుని కొనే స్థాయికి తీసుకొచ్చినారు ఇవాళ. దానివల్ల ప్రయోజనం లేదు. ఇవాళ ఒకసారి చూడండి, ప్రైవేట్ స్కూళ్ళలో చదివే పిల్లల్ని, గవర్నమెంట్ స్కూల్‌లో చదివే పిల్లల్ని గనక జనరల్ ఎగ్జామ్ పెడితే ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలే మార్కులు తెచ్చుకుంటారు. మళ్ళీ ఎందుకు అది వస్తుందంటే, సామాజిక అంశాలు వీళ్ళు సామాన్యుల మధ్య తిరిగి అన్నీ అవగాహన ఉంటాయి. వాళ్ళు ఒకసారి ఒకటో క్లాస్ ఎడితే 10 దాకా ఏదో స్కూల్‌లో వదిలేస్తారు. వాళ్ళకి చదువు బట్టి చదువు తప్ప ఏం తెలీదు మరి. మళ్ళీ ఇదంతా ఎందుకు, వాళ్ళు మానసికంగా గూడా ఈ ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్న పిల్లలతో పాటు వాళ్ళకుండదు. కాబట్టి దీనిపై అందరూ స్పందించి భవిష్యత్తులో ఒక మంచి చదువు, సామాన్యుడు, ఉన్నవాడు అందరూ ఒకటే అనే స్థాయికి తీసుకురావడానికి ఒకసారి మనందరం ఈ విషయంపై చర్చించుకొని బలంగా ఒక ఉద్యమంలాగా తీసుకెళ్ళాలని నా మనసులో మాట మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ.